వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పండి, అంటే జిల్లాలో ఎన్నికలు ఒక రకంగా చూసుకుంటే ప్రశాంతంగానే ముగిశాయి. అసలు ఈ ఎన్నికలు ఏ తరహాలో జరిగాయి? అంటే మీరు చాలా ఎన్నికలు చూసి ఉంటాయి. ఈసారి ఎన్నికలు ఎలా ఉన్నాయి? ఈసారి అసెంబ్లీ ఎన్నికలు పరిశీలిస్తే ఒక రకంగా డబ్బులు ఏర్లై పారింది. తెలుగుదేశం 3,000 ఇస్తే వైఎస్ఆర్సీపీ 2,000 ఇవ్వటం. అంటే ఎన్నికల్లో ఓటర్లు ఈరోజు ప్రజలు స్లిప్పులు పట్టుకొని బయట తిరగటం, అంటే డబ్బుల కోసం ప్రజలు కూడా నేరుగా ఈదుల్లోకి రావటం, ఇవ్వని వాళ్ళు కూడా మాకు అందటం లేదనేటువంటిది ఈరోజు ఎన్నికల్లో డబ్బుల యొక్క ప్రభావం ఎక్కువ కనిపించింది. అందువల్ల ఎన్నికల్లో ఈరోజు నిజంగా ఎవరు ప్రజలకి దగ్గరై సేవ చేస్తుండారనేటువంటి మరిచి డబ్బులతోనే ఈరోజు ఎన్నికలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి వాతావరణంలో ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఇది రాబో కాలంలో ఇప్పుడు కానీ రేపు గెలిచినానికి కూడా వాళ్ళు ప్రజలతో ఉంటారా ఉండరా అనేటువంటిది చూసుకున్నప్పుడు ప్రజలు చెప్పేది, గెలవంగానే వాళ్ళు హైదరాబాదు ఇతర కాంట్రాక్టుల వర్కులకు ఇతర బయట వెళ్ళిపోతారు, ప్రజలకు అందుబాటులో ఉండారనేటువంటిది ఒక పక్క చెప్తూనే ఓ పక్క డబ్బులు విస్తృతంగా పంచినందువల్ల ఇద్దరు కూడా మేము గెలుస్తామనేటువంటిది ఈరోజు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ చెప్తా ఉన్నాయి. మేము కూడా పోటీ చేసాం. నిరంతరం ప్రజలతో ఉండి ప్రజల యొక్క సమస్యలు, కార్మికుల యొక్క సమస్యలు, రైతాంగ సమస్యల మీద పనిచేసాం. అందువల్ల ఈ కూడా పరిశీలించుకున్నప్పుడు డబ్బు ప్రభావం ఈరోజు ఎన్నికల్లో ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటిది ఓ పక్క. అనేక పార్టీలు మారినా కానీ పార్టీలు మారిన వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వటం, వాళ్ళు కూడా ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా అనేక మందిని ఇతర పార్టీల నుంచి చేర్చుకోవటం, ఇవన్నీ జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి టోటల్గా చూసుకున్నా కానీ కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టారు. నెల్లూరు నగరంలో అయితే దానికి ఎక్కువగానే ఖర్చు పెట్టారు, 120 కోట్ల దాకా ఖర్చు పెట్టారనేది అంచనా వేస్తుండారు. 3 నెలల నుంచి ఎన్నికల ప్రచారం. ఓ పక్క శ్రీశక్తి అని టీడీపీ, ఓ పక్క ఇతరులని కలుపుకొని మొత్తం బూత్ లెవెల్ ఏజెంట్స్ అనేటువంటిది పెట్టి 60,000 3 నెలల లోపల ఇవ్వటం, ఇట్లా డబ్బులు వేర్లై పారటం. అట్లాగనే వైఎస్ఆర్సీపీ కూడా ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా పంచారనేటువంటి మా దృష్టికి వచ్చింది. అలాగే ఇప్పుడు మామూలుగా అయితే అంటే మీరు ఎన్నో ఎలక్షన్స్ చూస్తుంటారు. అంటే ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్లో బహిరంగంగానే పగలు రాత్రి అనేది తేడా లేకుండా బహిరంగంగా ఇరు పార్టీలు పంచడం, అదేవిధంగా నెలకు జిల్లాలో ఒక 10 కోట్లు 9 కోట్లు మద్యం అమ్ముడుపోయేది. ఎలక్షన్ జరిగిన ఒక్క నెలలోనే 100 కోట్లు 256 లారీల నిండా మద్యం తాగారంట. అంటే వీటన్నిటి చూసి ప్రజాస్వామ్యంలో ఎలా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాలంటే ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఎన్నికల కమిషన్కి అనేక సార్లు రిపోర్టు చేసినా కానీ ఈ మద్యాన్ని నియంత్రించే దాంట్లో నీకు ఎన్నికల సంఘం దాంట్లో అనేక సందర్భాలుగా మేము కూడా తెలియజేసాం. ఓ ఒక్క డబ్బులు పంపిణీ చేసేటప్పుడు పోలీసు నీకా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, కానీ ఏడ పంచుతున్నా కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ముట్టింది కాబట్టి వాళ్ళు కూడా దాన్ని జోక్యం చేసుకోకుండా వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ టీడీపీ ఒక వీధిలో మేము పంచుతాం, ఒక వీధిలో మీరు పంచండి అనేటువంటిది పద్ధతుల్లో ఈరోజు ప్రజలకి డబ్బులు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేదానికి ఈరోజు చూస్తున్నారు. ఇది రాబో కాలంలో ప్రజలు తిరగబడతారు. ఈ ఎన్నికలు పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచనలో రాబో కాలంలో ఆలోచిస్తారని మేము విశ్వసిస్తున్నాం. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిపిఎం తరపు నుంచి మీరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదేవిధంగా గోపాల్ రాజు ఎంపీగా చేశారు. అధిక శాతంలో బడుగు బలహీన వర్గాలు రాజుగారికి మద్దతు ఇచ్చారు ఈ ఎన్నికల్లో అంటారు. అది మీ దృష్టికి ఎంతవరకు మీరు నమ్ముతున్నారు? నేను నేరుగా ఎన్నికల్లో
చూసినప్పుడు మైనార్టీలు కానీ దళిత సెక్షన్స్ కానీ ఇతరులు పేదలుగా ఉండేటువంటి వాళ్ళు రాజుగారు ఈ జిల్లాలో కలెక్టర్గా ఉండి ఆ రోజు అక్షరాస్యత ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. అట్లాగనే సారా వ్యతిరేక ఉద్యమం కానీ పొదుపు గ్రూపులు ఇలాంటి సామాజిక అంశాలు తీసుకొని ప్రజలకు దగ్గర అయినటువంటి కలెక్టర్ గారు ఈరోజు జిల్లాలో చెప్పుకోదగినటువంటి శంకరన్ కలెక్టర్ గారు చూసుకునే హెచ్కే బాబు లాంటి వాళ్ళు, తర్వాత ఇప్పుడు చూసినటువంటి రాజుగారు వీళ్ళందరినీ చూసుకున్నప్పుడు రాజుగారు ఆ కోవకు చెందినాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన్ని ఓటేయాలి అనేటువంటిది ప్రజల్లో విస్తృతంగా ప్రచారం వచ్చింది. అదేవిధంగా రాజుగారికి కాంగ్రెస్కి ఓటింగ్ శాతం విపరీతంగా పెరుగుతుందని అన్ని వర్గాల్లో కూడా మేము చూసినటువంటి వర్గాలు అందరూ కూడా చెప్పారు. కాంగ్రెస్కి ఓటేస్తాం. ఈరోజు బీజేపీ ఈ రెండు పార్టీలు బీజేపీకి వంత పాడుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఓటేయాలనేటువంటిది ప్రజల్లో వచ్చిన మాట వాస్తవం. అది ఓటింగ్ శాతం కూడా పెరగద్దు అనేటువంటి మేము చెప్తున్నాం. రమేష్ గారు, అదేవిధంగా అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీసు బడుగు బలహీన వర్గాలు మొత్తం ఎందుకు అంటే వామపక్షాలకి అదేవిధంగా సమర్థించే కాంగ్రెస్ పార్టీ ఎంపీకి అంటే బీజేపీకి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎక్కువగా? ఈరోజు బీజేపీ చెప్తుంది నేరుగానే ఏంటంటే మైనార్టీలుగా ఉండేటువంటి వాళ్లకు ఉండేటువంటి రిజర్వేషన్స్ తీసేయాలి, మత ప్రాతిపదిక మీద ఉండేటువంటి రిజర్వేషను కాంగ్రెస్ అమలుపరుస్తుంది అనేటువంటిది ఒక తప్పుడు ప్రచారం ఈరోజు తీసుకొస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ గెలిస్తే హిందువులకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా మైనార్టీలకు ఇస్తారని దుష్ప్రచారం ఈరోజు బీజేపీ చేస్తుంది. బీజేపీ గతంలో దళితుల మీద కానీ మహిళల మీద కానీ అట్లాగనే పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు పెరిగే బీజేపీ, అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దాంట్లో ఉన్నారు. అందువల్ల బీజేపీ రైతాంగ ఉద్యమంలో ఢిల్లీలో చేసినటువంటి రైతాంగ ఉద్యమానికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మాట తప్పారు. ఈ అందరూ కూడా చూసాము. నిన్న హర్యానాలో కూడా ఎన్నికల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని తరుముకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. బీజేపీ ఎన్నికలకు వచ్చినటువంటి ప్రచారాన్ని వెనక్కి నెట్టడం అనేటువంటిది. అందువల్ల బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకత ఈరోజు ప్రజల్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దళితుల మీద జరిగినటువంటి ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు అందువల్ల బీజేపీకి వేస్తే రాబో కాలంలో ప్రమాదం ఉంది. బీజేపీని ఓడించాలనేటువంటిది వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ అట్లాగనే ఇతర అనేక రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలతో ఏర్పడినటువంటి ఇండియా కూటమి ఓడించాలనేటువంటి దృఢ నిశ్చయంతో పనిచేశారు. ఖచ్చితంగా రేపు బీజేపీ ఓడిపోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల కౌంటింగ్ బూత్లలో ఎక్కడ పోలీసు పెద్దగా భద్రత లేకపోవడము, అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళని హోంగార్డులను ఒకరిద్దరిని పెట్టడం, అదేవిధంగా తాగునీటి వసతి లేకపోవడం, ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మాచల్లలో కానీ ఇంకొక చోట పెద్ద ఎత్తున విధ్వంసాలు జరిగాయి. అది ఎన్నికల అధికారులు తప్పిదము లోపమే అని భావిస్తారా మీ పార్టీ తరఫున? ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ముందుగా ఒక పథకం ప్రకారమే అధికారులను ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆడ ఇతర పార్టీలకు ఓట్లు పడుతున్నాయనేటువంటిది అనేక మందిని తరుముకొని కొట్టడం జరిగింది. విశాఖపట్నం మహిళల మీద దాడి చేశారు. మాచర్లలో ఈఎంస్ని నేరుగా లోపలికి పోయి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో ఎమ్మెల్యేగా ఉండేటువంటి అవన్నీ ధ్వంసం చేస్తే అయ్యి తర్వాత వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటి మీద కూడా విచారిస్తున్నాను. అంటే రాజకీయాలు ఈరోజు దౌర్జన్యాలతోనూ ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో అధికారంలో నింపుకునేదానికి వైఎస్ఆర్సీపీ ఒక ప్రయత్నం చేస్తుంది. ఓ పక్క ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీని గెలిపించాలనేటువంటి ఒక పక్క, ఈ రెండింటి మధ్య జరిగినటువంటిది దాంట్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎక్కడికక్కడ అధికారులని ఏర్పాటు చేసేదానికి సరైనటువంటి చర్యలు తీసుకోలేదనేటువంటిది మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కౌంటింగు సవ్యంగా జరుగుతుందని మీరు భావిస్తున్నారా? కౌంటింగ్ అనేది మనం జాగ్రత్తగా ఎక్కడికక్కడ ఏజెంట్లు పెట్టుకొని జరుపుకుంటేనే తప్ప ఉత్తర భారతదేశంలో ఆ పరిస్థితి లేదు. మనం చూసాం, ఒక పేరు పిలుస్తుండరు, ఆయనే బూత్ ఏజెంట్గా అతనే ఓటేస్తున్నాడు, అందరినీ పంపించేస్తున్నారు.
అందువల్ల ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందనేటువంటిది మనం పరిశీలించినప్పుడు వాళ్లే ఓట్లు వేసుకున్నానికి ఇంకనేముంటుంది ప్రజాస్వామ్యం. అందువల్ల ఓటర్లో కూడా కొన్ని ఈవీఎంస్లో మార్పులు వస్తాయనేటువంటిది ప్రజలు అంటున్నారు. దీన్ని పరిశీలించాలి రాబో రోజులు. ఇది పరిస్థితి. ఎన్నికల్లో సక్రమంగా నిర్వహించలేదు, చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పటికైనా రేపు జరగబోయే కౌంటింగ్ విషయంలో ఎన్నికల అధికారులు సక్రమైన చర్యలు తీసుకొని సవ్యంగా కౌంటింగ్ నిర్వహించేలా చూడాలని కూడా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజార్ టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.